బ్రేకింగ్ న్యూస్, తొట్టెలో తప్పిన ప్రమాదం. చూపించలేదు అనొచ్చు అంటే నేను అనుకోలేదు అలాగ వస్తుందని, అందుకే అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. ఏంటి ముసుగులు చాలా దారుణంగా ఉంది, చలి. ఈ కైమలోకి ఎందుకు వచ్చారంటే నిన్న మధ్యాహ్నం కొంచెం ఎండకాయిందని ఈ పక్క డోర్ ఇప్పేశారు. ఇప్పుడు గాలి అంది, ఇదేమో ఊగిపోతుంది. ఏమో కట్టమన్నారు. గాలికి నాకు ఒక్కడిని ఎక్కడవుతుంది, అక్కడికి కష్టపడి ఒక డోర్ కట్టాను. ఇంకా ఇది ఒకటి ఉన్నదే, ఇంక ఇప్పేశారు కదా. ఇది మామూలు కట్టారు, అలా వదిలేశారు. కట్టాలి, నెక్స్ట్ అది కట్టాలి. మూసేది లేదంటే గాలి వచ్చి మొత్తం తన్నిపోద్ది అనమాట. సరే అయితేనే ఒక ఆయన అయితే కామెంట్ పెట్టాడు కాబట్టి, ఈరబాబు హాయ్ నమస్తే కాకినాడ. ఇంకా పెట్టారు అనుకోమని చూడలేదు నేను. కొంచెం ఎక్కడ ఉంటుందండి కాలే, వెనకాల నుంచి ఎదరి నుంచి సూదిరిచ్చి పొడి చేస్తుంటేనే వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు నాకు. ఇది ఆడల కైమ, ఇది కైమ అంటారు దీన్ని, కైమ గుడారాన్ని. జరా ఫ్రూట్స్ ఈగలు ఆలకుండానే అవసాయాలు అయ్యి మన సంటి పిల్లలకి కప్పుతాము. ఇవి ఇక్కడ చూసారా, సెంటు బాటిల్లో గింటి బాటిల్లో అబ్బబ్బా స్వీట్లు, హాట్లు, కేకులు అన్నీ. సోఫా, అక్కడ సోఫా ఇదనమాట. ఇలా ఉంది వ్యాపారం. ఇది 2 విందాల పని చేద్ది అనమాట. ఇది ఏంటి, చలి కాకనాకి నెక్స్ట్ ఏదన్నా వేడి చేసుకోనాకి 2 విధాలు అదనమాట. ఇది అంటే బాబా టైం అయిపోతుంది. ఇది ఈ డోర్ ముయ్యాలి ఇప్పుడు, గాలికో గంటేస్తుంది. నాన్న ఫోన్ చేసేసారు వెంటనే మోటార్ పట్టుకెళ్ళినాయి. మోటార్ ఇలా తీసి ఇలా పెట్టుకోవాలి కదా బాబు, చలికి నెత్తి వచ్చేస్తుంది. చూసారా మెస్ డేరా ఎలా కట్టేసారు. ఈ డేరా ఎందుకు అనుకుంటున్నారు, అక్కడ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి కైమా వాళ్ళు ఇటు ఉన్న మగోళ్ళకి కనిపించకుండా అది మన రూము, అందుకనమాట. ఇది కట్టేసాను, ఇది మూసేసాను. ఇంకా ఈ డోర్ ఉంది ఒకటి, నెక్స్ట్ అదిగా కైమా ఉంది. అవి డేరాలు ఇప్పేస్తున్నాయి కదా, డేరాలు ఈ డేరాలు కట్టాలి. ఇగో ఈ రూములు బాగు చేశాను నిన్న. ఇంక ఇవి అన్నీ బయట ఆడేసాను. మరి బయట ఆడేమన్నదే బయట ఆడేసాను. మరి తర్వాత ఎప్పుడు తీతారో ఏంటంటే ఏమర్థమట్లేదు. ఈ లైటింగ్ కూడా నేనే అమర్చాను. ఈ లైట్లు నైట్ జిల్ పట్టినాయి. ఈ లైట్లు ఫస్ట్ ఈ డేరాలు మూసేస్తాను. ఈ డేరాలు గాలికి ఒక్క దెబ్బకి ఎగిరి వెళ్ళిపోద్ది. మరి ఇంక అక్కడికి నిన్న ఏం చేశానంటే, ఇగో నిన్న ఈ జూలియా వేసి అవి వెనకాల అయ్యో రాడ్లు ఉన్నాయి కదా, ఎనప జారపడి ఇవన్నా దిగ్గొట్టి ఇవన్నీ ఆ రూమ్లోంచి మోసుకొచ్చి ఇవన్నీ నేను పెట్టాను. ఇవన్నీ ఇంకా ఆ క్లాత్ మేడమ్మ నేను కలిపి ఆ క్లాత్ కట్టామన్నమాట. మేడం సాయం చేసింది నాకు, మేడమ్మ నేను కలిపి కట్టాం. అది మరి ఓకే. మరి బంద్ అయిపోయినాయి. ఇంక ఇవి ఉన్నాయి. ఇంకా ఇలా వార కట్టాలన్నమాట. ఇది పెద్దది, ఇది నిన్న కట్టేసాను చెప్పాను కదా ఇందాక. ఇంకో ఇలాగనమాట. ఇలా రౌండ్ కట్టాలి. చెప్పిన తర్వాత కడదాము. ఇది మరి ఇది ఉంచేసాక మరి వెళ్ళనాక రానాక ఉండాలి కదా. ఎండ సూతేనేమో ఇలా ఉంది, చలి సూతేనేమో అలాగుంది. ఏంటంటారు, అది ఇక్కడ తోట తెంపేసింది. దీని పని అయిపోయినట్టే. ఇంకా గాలి అయితే ఎగిరి కిలోమీటర్ వెళ్తుంది. పుడుద్ది. చూద్దాం, ట్రై చేద్దాం. ఈ తోట కట్టి ఒప్పుకుంటే కడదాము. మన వల్ల అవుతేనే, లేదంటే లేదు. తెగిపోయింది ఇది. మన వల్ల అవుదా, మన వల్ల అవని పని అంటే ఏముంది. ఇంకేంటంటే ఇక్కడ టిఫిన్లు చేసి పోగొట్టారు కదా, అవి అట్టుకుని శుభ్రం కడుగుతాను. ఇదిగో చిన్న బండి నాదే. ఇది దీని మీద తిరుగుతుంటాను. ఇలా పిచ్చెక్కిపోయిన పడాలని కాదండి బాబా, సంటి పిల్లలది. సంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ, కద్దామని దాని మీద ఎక్కించి తిరుగుతుంటుంది.
ఇంకో టిఫిన్లు తినిపోయిటరమ్మా ఈగలు. ఇవన్నీ ఎట్టుకెళ్ళి శుభ్రం చేసి కడుక్కొని మళ్ళీ వంట మర్చిపోతారు కానీ వంట చేస్తాను. ఇవాళ చేయటువంటి రోజు చేస్తాను, కానీ ఇవాళ వీడియో చేస్తాను. చికెన్ కూర వండుతాను ఇవాళ. కాలిగింది ఇప్పుడు దాకా చూసింది వారం రోజుల కిందట వీడియో అది. ఇంకా స్వెటర్ మీద స్వెటర్ డబల్ స్వెటర్లు వేసేసాను. ఇంకా ఒకటి తీసి పక్కన పెట్టాను ఇప్పుడే, ఎందుకంటే పొయ్యిలు వెలిగించాను కదా. అదే ఒకటి తీసి పక్కన పెట్టాను. మొత్తం షేపులు మారిపోయి చూసారా అలా. కనీసం మనిషికి అసలు రెస్ట్ లేదు అస్సలేని. ఇప్పుడు దాకా నా నీళ్ళు ఎక్కించాను. పొద్దున్న 3 గంటలు వేసాను, నిద్ర సరిపోవట్లేదు. బాగుంది వేడి వచ్చాను. బిర్యానీ వండుతున్నాను. ఫోన్ తీసి 2 మాటలు మాట్లాడాను, సడన్గా వచ్చేసారు. అంటే ఏం వండుతున్నానో చూడకండి ఎంతకైనా ఆడవాళ్ళు. ఇంకా అందుకే టప్పని కట్ చేసాను కిటికీలోని చూసి. ఇప్పుడు టైము కరెక్ట్గా 12 అయింది. చూసారా వాతావరణం ఎండలేదు, మొత్తం మంచు 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 కింద ఉంది. గాలి ఏమో చల్ల ఐసు గాలి అనమాట. సంకలోంచి వచ్చేసింది చలి. ఇంకానండి లోపల పీగులు కూడా ఏమన్నా ఐసు కట్టేస్తాయేమనిపోయింది, అంత చలి. డబల్ స్వెటర్లు డబల్ సాక్సులు అన్నీ 2 వచ్చి అంగం వల్ల వచ్చేసింది కారు. ఇప్పుడు కైమలను ఈ సాపు చేస్తున్నాను అనమాట. ఈలోగానే ఎసర నీళ్ళెట్టి ఎసరకి అన్నం వండనాకి కాగి లోపల ఈ చూద్దామని వచ్చానమాట. ఇలాగ అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. ఇవన్నీ పాలుది రాత్రిది ఎట్టుకెళ్ళాలి ఇవన్నీ చెత్త అంతా తీసాను ఇప్పుడే. చెత్త అంతా తీసి ఈ గ్లాసులు ఇందులో బేరసాలు మళ్ళీ అయింది. కానీ 2 కోటి సామాన్లు అసలు అయ్యా అంత కడిగినా ఏదో ఒకటి కనపడుతుంది. ఏంటి బాబా వెరైటీకి పైకి లేచినాయి. తలకాయ దూకోవటం లేదు, అద్దంలో ముఖం చూసుకోవటం లేదు 15 రోజుల నుంచి. అందగాడివే. బిర్యానీ వండుతున్నాను. బిర్యానీ చూపిందాం అనుకున్నాను కానీ ఎక్కడే ఒకరు వచ్చేస్తున్నారు మధ్యలోను. వచ్చేస్తుంటే ఇంక నేనేం చేయను, ఇలా తడుకోలు చేస్తుంది కిటికీలోంచి, నక్కలాసి ఓడవలు చేస్తుంది బొక్కల్లోంచి. అలా ఉంటుంది. మరి అలా వచ్చారనుకో అవి నాకు వీడియో తీస్తున్నామంటారు. అలా తీయకపోయినా 12 అయిపోయింది, 12 దాటేసింది. అయినా కూడా ఏదో పొద్దున్నే ఉన్నట్టుంది. కిచెన్లోకి అది 3 పొయ్యిలు వెలిగించేసాను కాబట్టి కొంచెం వేడిగా ఉంది. అందుకే ఎంత సలిట్టేస్తుంది అన్న టోపీ మంకి క్యాప్ టోపీ పెట్టుకోకుండా తిరిగేస్తున్నా బయట అంటారు. ఈ వేయడం అలా ఉంటుంది కదా బయటకు వెళ్తే. మళ్ళీ వచ్చినప్పటికీ చిక్కు నొనుకుపోతున్నాయి. ఇంకా చూడండి బయట ఎలా ఉందని పొద్దున్నే ఉన్నట్టే ఉంది. 12 దాటేసింది మధ్యాహ్నం. నాకు వంట లేట్ అయిపోయింది, ఎందుకంటే నీళ్ళెట్టనాకి వెళ్ళాను. అక్కడ కొంపల మీద ట్యాంకులు ఎట్టుకుంటారు. ఆ ట్యాంకులకే నీళ్ళు నింపాలి, అది కూడా నేనే. అంతకుముందు 2 చేసేవారంటే ఇక్కడ పని. ఒకలేమో బయట క్లీనింగ్ అంటే సామాన్లు తేవటం పట్టుకెళ్ళటం, వంట వండటం. మనకు అది ఏం లేదు. వంట మనమే, సామాన్లు మనమే, నీళ్ళు ఎక్కించడం మనమే, డ్రైవర్ మనమే, అన్నీ మనమే. అడిగిన మనిషిని తెమ్మని అడిగితే తెస్తాము వెళ్తాము అంటున్నారు. ఎప్పుడు తెస్తారు? ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంత తేవాలి. నా మెల్ల మీద ఎక్కించుకోనకు నేను ఇక్కడ పని ఉన్నప్పుడు మానేసి. దొరకట్లేదు మనుషులు, నీ ఎంత నెతికినాయని అంటున్నారు. ఏంటి మనుషులే దొరకట్లేదా? 10 రూపాయలు ఎక్కువ ఇస్తే బోలు మంది 100 ఇస్తామన్నా అక్కడికి 150 ఇస్తామంటే ఎందుకు రారు? ఇలా అడక్క ఈడు నిక్కిలాగని చేయాలి. ఇంకా ఏదో అని కానీ సరేలే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే మరి ఇలా ఉంది పరిస్థితి. వీడియోలు చేయట్లేదు, ఫోన్ చేయట్లేదు, ఇంటికి ఫోన్ చేయట్లేదు. ఇంకా నేను వీడియోలు ఏం చేయను. ఇంకా ఈ 3 నెలల మధ్యలోనే ఏదన్నా ఆటంకం వస్తుందని మధ్యలో మళ్ళీ ఇలా ఫోన్ ఎట్టుకోవాలి చేస్తుంది. కొత్త ఫ్రిడ్జ్ చూసారా? చూడలేదేమో. కొత్త ఫ్రిడ్జ్ చూపిస్తాను. కొత్త ఫ్రిడ్జ్ హిటాచి. ఏమి ఇంగ్లీష్ చదివాను చూసారా? సామాన్లు చూడండి. మొత్రోస్ ఒక్క సామాను ఉండేది కాదు అప్పుడు. ఇందులో ప్రతి సామాను ఉంటుంది అప్పుడు. చూసారా? మాంసం, కోళ్ళు ఫుల్, అన్నీ ఫుల్. ఇంకా నా బిర్యానీ ఎంతవరకు వచ్చిందో.
కుంచుడు అడ్డు వండుతున్నాను ఇవాళ. కుంచుడు అడ్డు అంటే 4 కేజీలు అంటే కుంచుడు అంతేనా? 8 కేజీలు అంటే కుంచుడా? ఏదోలండి ఇంకా అనిహేను అలాగ మాట ఏదో తీసుకోండి. ఇంక మరి ఏం చేస్తాం. ఇదిగో ఇందులో ఉంటుంది చికెను అన్నీ. టైము వండినప్పుడు మాత్రం చాలా ఒప్పుడిగా నీట్గా తీసి బిర్యానీ అరబీ బిర్యానీ ఎలా వండాలో పెడతాను. ఓకేనా? అప్పుడు చూద్దరు కానీ అలా ఏమేమి వేస్తాను అందులో. ఇప్పుడు అంతే ఏంటి ఒళ్ళో పెడుతున్నా దల్లో పెడుతున్నా అంటున్నా. ఆడవాడు కదా, ఇంకెక్కడ చేయను. వీడియో చేసినా ఇప్పుడు టైం ఉంటే చేద్దాం. టైం లేదు ఏం లేదు, నా పాడు లేదు. వచ్చేస్తున్నారు ఎవరన్నా. ఇలా ఇంకోపు వండుకొని వచ్చారండి. కుట్టేసుకున్నారు ఇంచోపును. ఇంచోపు తీయలేదు కానీ వీడియో నేను కుంబులు వేసుకున్నారనమాట. వెళ్ళరే ఇంకా చెట్లు వేసాను. కొంత ఇప్పుడు అయ్యారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. చాలా దద్దులు చేసేస్తున్నారు. బిర్యానీ వంట అయింది. వండేసాను, ఎట్టేసాను, తీసేసాను. మళ్ళీ అక్కడికేమో పరిగెట్టాను. అది ఒక గ్యాస్ కట్టలేదు నేను. చూసారే ఒక్క పని ఏంటి మనకి. మళ్ళీ ఇంకో మాసం తీసేసాను. ఇది ఎలాగంటే ఇందులో ఏమేమి ఆల్రెడీ ఓసారి చేశాను కదా వీడియో. ఏమేమి ఇంకా మిరియాల పొడుము ఉల్లిపాయ అంతే వేసి అన్న ఉడికిపోయిన తర్వాత బియ్యం వేసేయటమే. అలా ఉందండి బాబా నా పరిస్థితి. ఇప్పుడే వేసుకున్నాను. కార్డు కూడా అయిపోయింది. కార్డు నేను అందుకే ముందు తెప్పించుకుని పెట్టుకుంటున్నాను. అప్పటికప్పుడు తేటలేదు. మొన్నసారి చాలా ఏడిపించేసారు నన్ను. వారం రోజులు ఫోన్ మాట్లాడలేదు, నెట్ లేదు, ఏమీ లేదు. మనిషికి అన్నంలో బువ్వ లేకపోయినా పర్వాలేదు కానీ అయిపో ఫోన్ లేకపోతే చాలా కష్టం ఇక్కడ. అలా ఉంది వ్యాపారం. ఇంకా మొదలెడతాను. ఇంకా 4 అయిపోయింది. స్టార్ట్. కెమెరా ఆన్. బ్రేకింగ్ న్యూస్. త్రొట్టెలో తప్పిన ప్రమాదం. ఈ వీడియో చేసి ఈ మొక్క ముందు మొక్క ఏమో అంత ముందుది. ఈ మొక్క నిన్న ఇప్పుడు చూసిందంతా ఓ మొక్క. ఆ మొక్క అంతా 3 రోజుల క్రితం ఉంది. తొట్టులో తప్పిన ప్రమాదం అంటే ఏంటనుకుంటున్నారా? పొద్దున్నే నేను గరిసి కొడతాను. గరిసి కొడితే రోజు నూనె వేపుతాను రొట్లు. ఇవాళ ఏమన్నారంటే ఫెరంలు ఎడదామన్నారు. మేకర కాలుతాం కదా అందులోని. అది చూపిస్తాను చూడండి. పడుతుంది కదా, ఇదే ఈ ఫెరం అనమాట. ఇందులో ఎడతాము. చూసారు కదా, దీన్ని సరిగ్గా గమనించండి. దానికి గ్యాస్ ఉంది వెనకాల గ్యాస్ ఉంది. అంటింతామన్నమాట లోపల. ఏమైందంటే మేకనే కాలుతాం కదా, వండిన తర్వాత అందులో కాలుతాం. ఆ నూనె కొవ్వు అంతా కింద దిగిపోయిందనమాట. మేమేం చేసాము, రొట్టు చేసి ఇంత పెద్ద రొట్టు దాన్ని గరిసి కొట్టినా కానీ లోపలెట్టి కింద పైన వెలిగించేసి నేను ఇక్కడికి వచ్చాను. నా అలాగే వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి ఓపెన్ చేయన్నాడు. ఓపెన్ చేసిన వెంటనే మొత్తం లోపల నుంచి వచ్చేసింది పెద్ద ఎలుగు బయటికి. పెద్ద ఎలుగు వచ్చేసింది బయటికి. అంటుపోయిందనమాట నూనె కదా. అప్పుడు ఇసుకేసి ఆరిపోం. ఇసుకేసి ఆరిపితే అప్పుడు ఆరింది. నీళ్ళు వేద్దామన్నారు. నీళ్ళు వేయకూడదు, నీళ్ళు అయితే ఇంకా ఎక్కువైపోద్ది అన్నాను. అది అనమాట తొట్టులు తరపున ప్రమాదం అంటే. ఇలా ఉందండి. చూపించలేదు అనొచ్చు అంటే నేను అనుకోలేదు అలాగ వస్తుందని, అందుకే చూపించలేదు అనమాట. ఇంకో చూసారా లోపల క్యాప్, పైన క్యాప్, లోపల స్వెటరు. ఇంకో లోపల స్వెటరు, లోపల టీషర్ట్ ఒకటి, ప్యాంటు, లోపల జీన్ ప్యాంటు, పైన మామూలు ప్యాంటు. ఇన్ని వేసుకున్నా కూడా తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి అనమాట. నేను జీవితంలో చూడలేదు ఇలాంటి చలి. మన రోడ్డుకి పోటుకి తట్టుకుంటాం కాబట్టి చేతనం. కానీ అయ్యి బాబు లేకపోతే ఈ చలికి మన ఇంటికాడ అంటారు శీతలానికి చాలామంది ముసలోళ్ళు పోతారా అని. కానీ ఆ ముసలోళ్ళకి ఇక్కడ ఉంటే ఓ మా ఇద్దరు ముసలోళ్ళు అయినా చచ్చిపోతారు. చేతులు నా చేతుల్లో లేవు కానీ తెలియట్లేదు నాకు ఇంకా అసలు ఏమీని. నా చేతుల దగ్గర లేవు, తెలియట్లేదు అసలు. ఐస్ కట్టేస్తున్నాయి. నీళ్ళు ఇప్పి తింటే ఐస్ ముక్కలు వస్తున్నాయి లోపల నుంచి టిక్ టిక్ టిక్కుమని. అది ఇలా ఉంది నా పరిస్థితి.
అందుకే ఏం చూపించలేక ఏం వీడియోలు చేయట్లేదు, ఎవరు ఏమనుకోద్దు. ఓకే అండి, నేను ఇక్కడి నుంచి ఏదన్నా అవకాశం దొరికితే తీస్తాను ఉంటాను వీడియోలు. ఏదో కష్టమైనా నష్టమైనా సెల్ అయినా ఏమైనా సరే మీకోసం ఇంకా చేస్తాను ఉంటాను వీడియోలు. ఇలా పెట్టుకుంటే వణుకొచ్చేస్తుంది, మరి ఏం చేయను ఇంకా తప్పదు ఇంకా. ఓకే అండి, మరి ఉంటాను. తర్వాత మన ఇవన్నీ చూసి ఇవన్నీ కలుపుతాను, ఇంకా ఇంకేం చేయను. తర్వాత నెక్స్ట్ ఇంకో ఇక్కడ నుంచి నీట్గా తీసి నీట్గా పెడతాను అనమాట. ఓకే అండి, మరి బాయ్ బాయ్ అందరికీ. జై హింద్, బాయ్ బాయ్.